నమో వెంకటేశాయ. పుష్కర కావేరి కార్యక్రమానికి స్వాగతం. జలం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం. పవిత్ర తీర్థాల్లో స్నానమాచరించే భక్తులు పాపాలు తొలగి పునీతులవుతారు. ముఖ్యంగా ప్రసిద్ధ నదులకు పుష్కరాల సమయంలో చేసే స్నానం, జపం, దానం అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదిస్తాయని పురాణోక్తి. భారతదేశంలో పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి దక్షిణ గంగగా ప్రసిద్ధి పొందిన కావేరీ నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలను 120 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరంగా పండితులు పేర్కొంటున్నారు. కర్ణాటక జీవనాడిగా ప్రసిద్ధి పొందిన కావేరీ నదిలో పుష్కర స్నానంతో పాపాలు నశించడమే కాకుండా పుణ్య ప్రాప్తి లభిస్తుంది. అసలు పుష్కరం అంటే 12 ఏళ్లు అని అర్థం. మనుషులు విడిచిన పాపాలతో నదులు అపవిత్రంగా మారితే వాటి ప్రక్షాళనకు బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి పంపుతాడు. పుష్కరుడు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నదిలో సప్త ఋషులు, సకల దేవతలు సూక్ష్మ రూపంలో సంచరిస్తారు. అందుకే పుష్కర స్నానం అనంత కోటి పుణ్య ఫలాలు ప్రసాదిస్తుంది. బృహస్పతి ప్రవేశించే రాసులను బట్టి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం తులారాశిలోకి గురుడు ప్రవేశం కారణంగా కావేరీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. దేశంలో మొత్తం 12 నదులకు పుష్కరాలు జరుగుతాయి. వీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరీ నదులకు జరిగే పుష్కరాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. పుష్కర సమయంలో ఆచరించే కర్మలన్నింటికీ ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సాధారణంగా తీర్థస్నానం ఉత్తమమని చెబుతారు. అయితే తీర్థస్నానం కన్నా నదీ స్నానం కన్నా పుష్కర స్నానం ఉత్తమోత్తమమని ధర్మ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. పుష్కర సమయంలో దేవతలందరూ పుష్కరునితో కలిసి నదిలో నివసిస్తారని భక్తుల విశ్వాసం. పుష్కర స్నానం చేస్తే 12 పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. కావేరీ మహాపుష్కరాల శుభవేళ భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి సకల శుభాలు పొందాలని కోరుకుందాం. కర్ణాటక వరప్రదాయిని కావేరీ నదీ తీరం దేవాలయాలకు పెట్టింది పేరు. ఈ నదీ తీరం వెంబడి ఉన్న శివాలయాలు నిత్య పూజాదికాలతో అలరారుతూ ఉంటాయి. ఓ పక్క బిరబిరా సాగిపోయే కావేరీ నదీ ప్రవాహం, మరో పక్క ధార్మిక చింతనకు దిక్సూచిలా ఉండే ఆలయాలతో కావేరీ తీర ప్రాంతం ఓంకార స్వరూపంగా గోచరిస్తుంటుంది. ప్రస్తుతం మన కావేరీ నదీ తీరాన ఉన్న బలమురి, అలాగే గుహ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం. కావేరి ఓ ఉప్పొంగే ప్రవాహం. కొండలు కోనలు దాటి ఆ ప్రవాహం అపురూపం. ఉన్న చోటే ఉండిపోతే ఎదుగుదల ఉండదు, సాగిపోతూనే ఉండు అని చెబుతున్నట్టుగా ఉంటుంది కావేరీ ప్రవాహం. ఒక చోట సన్నగా, మరో చోట ఉద్ధృతంగా సాగే ఈ నదీ ప్రవాహం మానవ జీవితానికి ప్రతీకగా ఉంటుంది. ఎదురొచ్చే బండరాళ్లను దాటుకుంటూ కొండలపై నుంచి దూకుతూ సాగే కావేరీ ప్రస్థానం మానవాళికి ఓ నిత్య చైతన్య స్ఫూర్తి పాఠం. అందుకే కావేరి దక్షిణ గంగగా జనహృదిలో నిలిచిపోయింది. కొడగులోని తలకావేరిలో ఉద్భవించి భాగమండలాన్ని చేరిన కావేరి కన్నిక, సుజ్యోతి నదులతో కలిసి పచ్చని పంటలను పలకరిస్తూ వలంబురి అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ వలంబురి పేరు
అయిన కావేరిని దేశకోర్ మాదేవి కావేరమ్మ మాతాయి అంటూ కొడగువాసులు నిత్యం భక్తితో స్మరిస్తారు. తల కావేరిలో బ్రహ్మ కుండిక నుండి బయలుదేరిన కావేరిని అడ్డగించడానికి అగస్త్య మహర్షి ఆయన శిష్యులు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. నదీ రూపాన్ని విడచి తిరిగి తన పత్నిగా జీవించాలని అగస్త్య ఋషి కావేరిని ఎంతో ప్రార్థిస్తారు. ఓంకారేశ్వరి, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అయిన కావేరి తాను లోక కళ్యాణం కోసం నదీ రూపాన్ని ధరించారని వివరించి ముందుకు సాగిపోతుంది. కావేరి నదీ రూపంలో ముందుకు సాగగానే శిష్యవర్గంతో కలిసి అగస్త్య మహర్షి ఆమెను అనుసరిస్తారు. అత్యంత వేగంగా ప్రవహించే కావేరి వలంబురి అనే ప్రాంతాన్ని చేరుతుంది. ఆ సమయంలో కొడగును పరిపాలిస్తున్న చంద్రవర్మ రాజవంశీకులు కావేరీమాత భక్తులందరూ కావేరీమాతకు అడ్డుపడతారు. అక్కడి స్త్రీలంతా కలిసి కావేరి నది ముందుకు సాగకుండా అడ్డుకుంటారు. కావేరి ఉద్ధృతిని అడ్డుకునేందుకు స్త్రీలందరూ తమ కుచ్చిళ్లను ముడివేసి కుడివైపునకు చుట్టుకుంటారు. దీంతో కావేరి తన గతిని మార్చుకుని కుడివైపునకు తిరుగుతుంది. అందుకే ఈ క్షేత్రానికి బలమురి అనే పేరు. కన్నడంలో బల అంటే కుడివైపు అని, మురి అంటే మలుపు అని అర్థం. కావేరి నది కుడివైపు తిరిగిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి బలమురి అనే పేరు వచ్చింది. కుడివైపునకు తిరిగిన కావేరి నది భక్తులందరినీ సదా సుఖశాంతులతో ఉండమని దీవిస్తుంది. అలాగే స్త్రీలందరూ కుడివైపునకు చీరకట్టిన కారణంగా కావేరి నది కుడివైపు తిరగాల్సి రావడంతో ఇకపై ఇక్కడి మహిళలందరూ కుడివైపు చీరకట్టుని అనుసరించాలని చెబుతుంది. అందుకే ఇక్కడి మహిళలు కుడివైపు చీరకట్టును అనుసరిస్తూ ఉంటారు. అలాగే ఏడాదికోసారి తులా సంక్రమణ పుణ్యకాలంలో గంగానదితో పాటుగా సకల పుణ్యతీర్థాలతో కలిసి నేను తల కావేరిలో దర్శనమిస్తాను అని చెప్పి కావేరి నది ముందుకు సాగిపోతుంది. అప్పటి నుండి కొడగు ప్రాంతపు స్త్రీలందరూ కావేరీమాత చెప్పినట్లుగా చీరకట్టును అనుసరిస్తూ ఉన్నారు. కావేరి నది నిర్మలంగా ప్రవహించే బలమురి క్షేత్రంలో అగస్త్య మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించారు. తపస్శాలి అయిన అగస్త్య మహర్షి దక్షిణాపథంలో ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించారు. నదీతీర ప్రాంతాలు మానవాళికి మోక్షమిచ్చే సాధనాలుగా ఆయన గుర్తించారు. అందుకే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన జల ప్రవాహాల ప్రక్కన గంగానదిని శిరస్సున ధరించిన పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఏకకాలంలో హరిహరులను సేవించుకునే అవకాశాన్ని కలిగించారు. ఇద్దరు మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలతో బలమురి క్షేత్రంలో కావేరి నది దర్శనమిస్తూ ఉంటుంది. కావేరి నదికి రెండు వైపులా అగస్త్య మహాముని, కణ్వ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. కుడివైపున అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ లింగాన్ని అగస్తేశ్వరుడిగా పూజిస్తూ ఉంటారు. ఇక ఎడమవైపున కణ్వ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని కణ్వ మునీశ్వరుడని, కణ్వేశ్వరుడని కొలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు కావేరి నదిలో స్నానం చేసి అగస్తేశ్వరుని పూజించి తమ కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు.
దేవాలయం ముందు భాగంలోని రావి చెట్టు కింద ఉన్న నాగదేవతకు 8 వారాలు ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అగస్తేశ్వర దేవాలయం ఋష్యాశ్రమాన్ని తలపించే రీతిలో ఉంటుంది. ప్రశాంత వాతావరణంలోని కుటీరాల్లా ఉంటుంది ఆలయం. ఆలయ ప్రాంగణమంతా ఎంతో నిశ్శబ్దంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చించుకోవడానికి వీలుగా ఉంటుంది. పక్కనే సాగిపోయే కావేరీ గలగలలు తప్ప మరే శబ్దం వినిపించది ఆలయంలో. ఆలయానికి వచ్చిన భక్తులు పరమేశ్వరుడిపై మనసును లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా బలిపీఠం దర్శనమిస్తుంది. బలిపీఠానికి నమస్కరించిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే నల్ల రాతితో సుందరంగా మలిచిన నందీశ్వరుని విగ్రహం కనిపిస్తుంది. సదా శివయ్య సేవలో ఉండే ఈ నందీశ్వరుడు నిజంగా ధన్యజీవి. మనస వాచ కర్మణ పరమేశ్వరుణ్ణి అర్చిస్తే మోక్ష సిద్ధి లభిస్తుందని చెప్తున్నట్టుగా ఉంటుంది నందీశ్వరుని విగ్రహం. ఈ నందీశ్వరుడు అపురూపమైన కాంతితో దర్శనమియ్యడం విశేషం. ఆ పక్కనే గణనాథుడు కొలువై దర్శనమిస్తాడు. సకల విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడి విగ్రహం రమణీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ ఆ బొజ్జ గణపయ్యను భక్తులు కీర్తించి తరిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మందార పూలతో మందస్మిత వదనంతో గణనాథుడి విగ్రహం లోకపావని లోకోద్ధారిణి జలసంప్రీతే అని కావేరీ మాతను స్తుతిస్తూ ఉండగా ఆ తల్లి బలమురు నుంచి ముందుకు సాగి గుహ్యక్షేత్రాన్ని చేరుతుంది. అన్నపూర్ణాదేవి లింగరూపంలో పూజలందుకుంటున్న అపురూప క్షేత్రం గుహ్య అగస్తేశ్వరాలయం.
కావేరీ తీరాన ఉన్న ఈ క్షేత్ర దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పటికీ ఆ రూపంలో వెలిసిందే అన్నపూర్ణాదేవి అని భక్తుల నమ్మిక. దక్షిణ గంగా అయిన కావేరీ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ నదీ తీరం పొడవునా అగస్త్య మహర్షి శివలింగాలను ప్రతిష్ఠించారు. వాటిల్లో కొడగులోని సిద్ధాపురం సమీపంలో ఉన్న అగస్తేశ్వర దేవాలయం ఒకటి. ఆ దేవాలయం సమీపంలో కావేరి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అగస్తేశ్వర దేవాలయ నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. స్వామివారి గర్భాలయం వృత్తాకారంలో నిర్మితమై ఉంటుంది. కలశాన్ని కూడా వృత్తాకార గోపురంపై ఏర్పాటు చేయడం విశేషం. సాధారణ ఆలయాలకు భిన్నంగా ఉండే ఈ ఆలయంలో అడుగు పెడితే చాలు ప్రశాంతత మన మనసుల్ని ఆవరిస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయంలోని ముచ్చటైన శివలింగాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. చూసిన కొద్దీ చూడాలనిపించే ఈ శివలింగం నల్లని రాతితో చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సహజంగా శివలింగాలను వెడల్పుగా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ శివలింగాన్ని సన్నగా పొడవుగా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటూ ఉంటుంది. శివలింగం శీర్షభాగాన ఉన్న పుష్పాలు తమ జన్మ ధన్యమైందన్న భావన కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ శివలింగ రూపంలో వెలసినది అన్నపూర్ణాదేవి కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. గుహ్య అగస్తేశ్వర దేవాలయంలో అపురూపమైన లింగ రూపంలో వెలసిన అన్నపూర్ణేశ్వరి దేవి భక్తులను తన చల్లని చూపుతో రక్షిస్తోంది. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. జీవనది, లోకపావని, మోక్షదాయని అయిన కావేరీ నదిలో పుణ్యస్నానమాచరించి క్షేత్ర దర్శనం చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు హరిస్తాయనడంలో సందేహం లేదు. కావేరీ తీరంలో ఉన్న బలమురి గుహ్య క్షేత్రాలలోని అగస్తేశ్వరుణ్ణి దర్శించి తరించాం కదా. వచ్చే సంచికలో మరో ఆలయాన్ని దర్శిద్దాం. ఓం నమో వెంకటేశాయ.